This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. వేణుగానం ఈనాటిది కాదు. మహాభారతం అనే ఇతిహాసములో శ్రీకృష్ణుడు ఆలపించే వేణుగానానికి గోపికలు పారవస్యం చెందేవారని చెప్పబడి ఉంది. మనస్సు చంచలమైనది. అది ఒక పట్టాన కుదురుగా ఉండదు. మనస్సును ఏకాగ్రతగా ప్రశాంతంగా ఉంచటంలో వేణుగానానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అనేక సంగీత వాయిద్యాల సంయుక్త స్వరకల్పంలో కూడా వేణువు విలక్షణమైన ధ్వనితో తనదైన ప్రత్యేకతను చాటుకోవటం మీరంతా గమనించే ఉంటారు. ఇంతకు విషయమేమంటే, మనస్సు ప్రశాంతంగా ఉంటే అది సమ్మోహన పడటమే కాదు, అద్భుతమైన ఊహాశక్తిని ఆవిష్కరిస్తుంది. స్థూల రూపంలో మనకు కానరాని, తర్కానికి అందని అనేక సూక్ష్మలోకాలను సందర్శింపజేస్తుంది. కల్మషరహిత మనస్సుకు దివ్య దృష్టి ఉండటం విశ్వరహస్యం. నిజం చెప్పాలంటే యోగులకు, సాధకులకు, భక్తులకు, పరోపకారులకు, సామాజిక సంస్కర్తలకు నిరంతరం ఉండే ఈ దివ్య దృష్టి అప్పుడప్పుడైనా అందరికీ ఉంటుంది. అదే మీకు రుజువు. జాతక పరిశీలనలకు ప్రశాంత చిత్తము అత్యంత ఆవశ్యకము. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో జ్యోతిష్కులను జాతకులు సంప్రదిస్తుంటారు. వారు వచ్చిన పని గురించి పూర్తిగా తెలుసుకుని ఆ పైన వారి ఆంతర్యం గ్రహించి జాతకులకు శుభ ఫలితం చెప్పాలని సంకల్పించితే జ్యోతిష్కులు ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెప్పాలో అన్నింటినీ ఈ విశ్వమే నిర్ణయించి మార్గదర్శిగా వెన్నంటి ముందుకు నడిపిస్తుంది. నిజానికి తర్కానికి ఏ విధమైన ప్రాధాన్యత లేదు. ఈ విశ్వంలో ఉన్న కోట్లాది విషయాలు ఏవీ తర్కానికి అందవు. అయినా మనిషి తానేదో కనుగొనాలనే తాపత్రయం కొద్దీ తర్కీకరించాలని చేసే ప్రయత్నమే జ్యోతిష సూత్రాలు. అలాంటి సూత్రాల భాషలోకి అనువదించి చెప్పిన వర్తమాన దశా విశేష శుభ ఫలితమే ఈ వీడియో. శ్రీ కనకదుర్గ అమ్మవారి భక్తుడు ఒక ఆయన శుభ ఫలితం కోరి నన్ను సంప్రదించాడు. హైదరాబాదులో ఇప్పుడు అత్యంత విలువైన ప్రాంతంలో వారికి ఒక స్థలం ఉంది. అది ఇప్పుడు వివాదాలలో ఉంది. జాతక భక్తులు చెప్పిన ప్రకారం గత 42 సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నది. వీరిలాంటి బాధితులు వేలాది మంది అందరూ కలిసి కోర్టులో పోరాడుతున్నారు. స్థలం ఈయన గారి శ్రీమతికి స్త్రీధనంగా వచ్చింది. స్థలం విలువ కోట్లలో ఉండటం వలన సహజంగానే అది వస్తుందో రాదో అనే ఆందోళనతో నన్ను సంప్రదించారు. ఇది ఈ వీడియో నేపథ్యం. మామూలుగా అయితే జాతక చక్రాన్ని సంపూర్ణంగా విశ్లేషించి యోగ జాతకులని ప్రకటిస్తాము. తార్కిక జ్యోతిష సూత్రాలను ఏకరూపెట్టి సంతృప్తి పడే విధంగా వివరిస్తాము. కానీ జాతకులు అన్ని విధాల సుఖసౌఖ్యాలతో జీవిస్తున్నారు. వారికి జాతకం బాగుంది అనే కితాబు అవసరం లేదు. పుట్టింటి వారిచ్చిన కానుకగావున సహజంగానే ఆశ, అపేక్ష ఉంటాయి. భర్తగారైన మన జాతక భక్తుడి మీద నిష్ఠూరంతో కూడిన ఒత్తిడి ఉంటుంది. జాతక చక్రం చూసి స్ట్రైట్ గా స్థలం గురించి మాత్రమే చెప్పాలి. ఇక విషయంలోకి వద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆమె జాతక చక్రం. ప్రశాంతమైన మనస్సుతో ఆ దంపతులకు వారి స్థలం దక్కాలని కోరుకున్నాను. శుభ ఫలితం చెప్పాలని సంకల్పించాను. వృశ్చిక లగ్నం, జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2వ పాదం, మకర రాశి. ఈ మూడింటి గురించి లోతుగా తెలుసుకోదలిచిన వారు డిస్క్రిప్షన్లో వీడియో లింకులు ఇచ్చాను, పరిశీలించండి. లగ్న చతుర్థాధిపతులైన కుజశనులు అష్టమ భావములో స్థితి. అష్టమ లాభాధిపతి బుధుడు పంచమ కోణంలో నీచస్థితి. సదరు రాస్యాధిపతి గురువు లగ్నం నుండి చతుర్థ కేంద్రంలో ఉన్నందున నీచభంగము. లగ్న రాహువు సప్తమ కేతువు. నక్షత్రాధిపతి మరియు రాస్యాధిపతి మరియు వృశ్చిక లగ్నానికి శుభుడైన రవి 6వ భావంలో ఉచ్చ.
సప్తమ వ్యయాధిపతి శుక్రుడు చతుర్థ కేంద్రములో శుభుడైన ధన పంచమాధిపతి గురువుతో చేరిక కలయిక. మొత్తం మీద యోగ జాతకురాలు. మనం డైరెక్ట్గా వర్తమాన దశలోకి వెళదాం. వృశ్చిక లగ్నానికి ధన పంచమాధిపతిగా గురువు శుభుడు, భాగ్యాధిపతిగా చంద్రుడు శుభుడు, రాజ్యాధిపతిగా సూర్యుడు శుభుడు. కుజశనులు తటస్థులే గాని పాపులు కాదు. బుధ శుక్రులు పాపులే గాని జీవిత చరమాంకములో వచ్చే దశలు కావున అసలు ఆలోచించనవసరం లేదు. 21 మే 2013 నుండి 21 మే 2029 వరకు మొత్తం 16 సంవత్సరాలు గురు మహర్దశ. అంటే వర్తమాన దశ శుభగ్రహ దశ అనేది తేలిపోయింది. జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ అనేది గుర్తుంచుకోవాలి. నవాంశ చక్రం కూడా ఇచ్చాను, పరిశీలించండి. నక్షత్రాధిపతి సూర్యుడు ఉచ్చ. ఇతర గ్రహాలకు 6వ భావస్థితి వాంఛనీయం కాకపోయినా సూర్యుడికి 6వ భావస్థితి యోగ్యమే. పైగా వర్గోత్తమాంశలో ఉన్నాడు. అంటే రాశిలో మరియు నవాంశలో కూడా మేషరాశిలో అనగా ఒకే రాశిలో ఉన్నందున వర్గోత్తమాంశ. మహర్దశానాథుడు గురువు కుంభంలో చతుర్థ భావంలో ఉన్నాడు. ఇది శుభస్థితి. కేవలం పంచమ భావాధిపతి చతుర్థ భావంలో ఉన్నందున మాత్రమే గాక గురుశనులు సములైనందున నిశ్చయంగా ఇది శుభస్థితి. గురువు శతభిష నక్షత్రం మీద స్థితి నొంది ఉన్నాడు. జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢకు శతభిషం క్షేమతార అనగా శుభతార. శుభతారల మీద ఉన్న శుభగ్రహ దశ యోగదాయకమని శాస్త్రవచనం. అంతర్దశానాథుడు సూర్యుడు అశ్విని నక్షత్రం మీద ఉన్నాడు. జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢకు ఇది మిత్రతార అనగా శుభతార. గురు మహర్దశలో సూర్య అంతర్దశ తర్వాత చంద్ర అంతర్దశ. ఎప్పుడైనా కానీ మహర్దశానాథుడు జన్మ నక్షత్రానికి శుభతార మీద ఉండటం యోగదాయకం. దశ అంతర్దశానాథులు ఇరువురు విపత్తార, ప్రత్యక్తార, నైదనతారల మీద ఉండటం శ్రేయస్కరం కాదు. అట్టి దశ అంతర్దశలు అంతగా యోగించవు. ఒకవేళ మహర్దశానాథుడు అంతర్దశానాథుడు ఒకరు శుభతార మీద మరొకరు అశుభతార మీద ఉన్న ఎడల మిశ్రమ ఫలితాలు పొందవచ్చును. ఇరువురు శుభతారల మీద ఉన్న ఎడల ఆయా దశాకాలంలో సంపూర్ణ శుభ ఫలితాలు పొందగలరు. సహజ శుభుడైన గురువు, ఆధిపత్య శుభుడైన గురువు, దశానాథుడైన గురువు, శుభతార మీద ఉన్న గురువు, వర్గోత్తమాంశలో ఉన్న గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల స్థిర చరాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి గురు దృష్టిని పరిశీలిద్దాం. ఇది శుభదృష్టి. తన పంచమ విశేష దృష్టితో అష్టమ భావాన్ని, అందున్న లగ్న, షష్ఠ, తృతీయ, చతుర్థాధిపతులను వీక్షించుట శుభదాయకం. తన సప్తమ దృష్టితో రాజ్య కేంద్రాన్ని వీక్షించుట శుభదాయకం. మరొక ముఖ్య విశేషం ఏమంటే గురువు తాను ఉన్న రాశి నుండి 2, 12 స్థానాలను ఆచ్ఛాదింపగలడని ఒక జ్యోతిష్య వృత్తాంతం. ఆచ్ఛాదన కూడా దృష్టి లాంటిది. ఆ విధంగా అష్టమ లాభాధిపతి బుధుని, భాగ్యాధిపతి చంద్రుని గురువు శుభపరుస్తున్నాడు. మరీ ముఖ్యంగా శుభుడైన భాగ్యాధిపతి చంద్రుడు తన సప్తమ దృష్టితో భాగ్యభావాన్ని వీక్షిస్తున్నాడు. అంటే భాగ్యభావం బలంగా ఉందని వేరుగా చెప్పనవసరం లేదు. అంతేగాక నక్షత్రాధిపతి సూర్యుడు, ధన పంచమాధిపతి గురువు, భాగ్యాధిపతి చంద్రుడు, శుభులైన 3 గ్రహాలు వర్గోత్తమాంశలో ఉన్నాయి. వృశ్చిక లగ్నానికి గురు, చంద్ర, రవి ముగ్గురు శుభులని ముందుగానే చెప్పుకున్నాం. ముగ్గురు శుభతారల మీదే ఉన్నారు. ఇక సమీప భవిష్యత్తులో రాబోయేది చంద్ర అంతర్దశ. అంటే 20 సెప్టెంబర్ 2024 నుండి 20 జనవరి 2026 వరకు గురు మహర్దశలో చంద్ర అంతర్దశ. గురుచంద్రులు శుభులు. ఇరువురు కీలకమైన పంచమ భాగ్య కోణాధిపతులు. శుభతారల మీద ఉన్నారు. వర్గోత్తమాంశ పొందారు.
ఇంతకన్నా శుభ సమయం ఏముంటుంది? కావున ఒక మంచి మలుపు చంద్ర అంతర్దశలో జరిగి తర్వాత లగ్నాధిపతి అంతర్దశ, తదుపరి లగ్నస్థితి రాహు అంతర్దశ, మొత్తం మీద గురు మహర్దశ కాలం పూర్తయ్యేలోగా అనగా 21 మే 2029లోగా వివాదాలలో ఉన్న వీరి స్థలానికి విముక్తి లభించే అవకాశం ఉందని శుభ ఫలితం చెప్పాను. ఇంకా 5 ఏళ్లు ఉన్నది కదా అని నిరుత్సాహపడనవసరం లేదు. 40 సంవత్సరాల నుండి వివాదం కొనసాగుతూనే ఉంది. పైగా ప్రభుత్వంతో పోరాటం. అయితే భక్త జాతకుడు చెప్పిన ప్రకారం వీరికి ఎటువంటి ఆక్షేపణలు లేని సేల్ డీడ్ ఉన్నది. అంటే డబ్బు చెల్లించి సక్రమ పద్ధతిలో రిజిస్టర్ అయి ఉన్నది. ప్రభుత్వం సదరు భూమిని అసైన్డ్ భూమిగా ప్రకటించక పూర్వమే బాధితులంతా స్థలాలు కొనుగోలు చేసినట్లుగా జాతకుడు చెప్పాడు. ఇక్కడ జాతక బలంతో పాటు సంకల్ప బలం కూడా తోడయ్యింది. 3000 మంది బాధితులు ఐకమత్యంగా తమ స్థలాలు తమకు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. ఒక్కడు కోరుకుంటేనే జరుగుతుంటే వేలాది మంది కోరుకుంటే జరగకుండా ఎలా ఉంటుంది? జాతక బలం ప్లస్ సంయుక్త సంకల్ప బలం ప్లస్ జాతకుల సమంజసమైన ధర్మబద్ధమైన కోరిక, అంటే వీరి వద్ద సేల్ డీడ్స్ ఉన్నందున వర్తమాన దశా విశేష శుభ ఫలితం కారణంగా వీరికి స్థలం లేదా నష్టపరిహారం రాగలదని చెప్పాను. చివరిగా 4 మాటలు. శుభ ఫలితం చెప్పగలగటానికి కారణాలు ఇవి. వీరికి విక్రయ దస్తావేజు ద్వారా ఆస్తి సంక్రమించింది. అలాంటి బాధితులు 3000 మంది వరకు ఉన్నారు. జాతక బలం ఉంది. అన్నిటికన్నా ముఖ్యం వర్తమాన దశ శుభుడైన గురు మహర్దశ. సహజ శుభుడు, ఆధిపత్య శుభుడు మరియు వర్గోత్తమాంశ. అంతర్దశానాథుడు సూర్యుడు ఈ లగ్నానికి శుభుడు, ఉచ్ఛ మరియు వర్గోత్తమాంశ. తదుపరి అంతర్దశానాథుడు చంద్రుడు భాగ్యాధిపతి శుభుడు, వర్గోత్తమాంశ చెంది ఉన్నాడు. ఈ 3 గ్రహాలు శుభతారల మీదే ఉన్నారు. నిజానికి శుక్రుడు కూడా వర్గోత్తమాంశ. చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నందునే జాతకురాలు సదరు స్థిరాస్తి వివాదాలలో పడి బాధింపబడుతున్నది. ఈ కారణం వారికి అంత ముఖ్యం కాదు, అవసరం లేదు. కావలసిన పాయింటు ఆస్తి వస్తుందా రాదా అనేది పాయింటు. ఒక్కోసారి విపత్తులు కూడా లాభసాటిగా పరిణమిస్తాయి. ఇది వివాదాలలో పడకుంటే ఏనాడో అమ్మేవారేమో. హైదరాబాదు లాంటి నగరాలలో ఆలస్యం వలన ఆస్తి మరింత రేటు పెరిగి జాతకులకు లాభదాయకంగా మారుతుంది. అంతా మన మంచికే అనే సూక్తి సారాంశం అర్థమైతే జాతకురాలకి ఆందోళనే ఉండదు. ఈ వీడియో ఆ దంపతులకు ఎప్పటికైనా ఆస్తి దక్కుతుందనే ఆత్మవిశ్వాసం కలిగించి వారి మనోవేదన పోగొట్టాలని మాత్రమే చేశాను. ఇప్పుడు ఆస్తి లేదా పరిహారం వారికి దక్కుతుందనే భావన మీకు కూడా కలిగిందని భావిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.